ఓం నమో వెంకటేశాయ. దశావతారాలతో దర్శనమిచ్చే శ్రీవారి ఆలయం భూదేవి సమేత దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయం. మన దేశంలో తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ స్వామివారిని దర్శించడానికి దేశ నలుమూలల నుండే కాకుండా విదేశాల నుండి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఈ విధంగా మన దేశంలో ఎన్నో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఇలా ప్రత్యేకతలున్న ఆలయాలలో దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయమునకు ప్రత్యేకమైన విశిష్టత కలదు. ఈ ఆలయం విజయవాడ టు గుంటూరు జాతీయ రహదారిపై కాజా టోల్గేట్ సమీపాన నంబూరు నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా లింగంనేని టౌన్షిప్లో ఏకశిలా విగ్రహంతో శ్రీ మహావిష్ణువు దశావతారాలను 11 అడుగుల ఎత్తున శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తారు. ఈ విధంగా దశావతారాలకు ప్రత్యేక ఆలయం భారతదేశంలో లేదు. దశావతారాలన్నీ వెంకటేశ్వర స్వామి రూపంలో ఉండటం ఆలయ విశిష్టత. ఈ ఆలయంలో ఉన్న స్వామివారు తిరుమల శ్రీవారి పాదాలతోనూ, మోకాళ్ళ వరకు మత్స్యావతారంలోనూ, నడుము వరకు కూర్మావతారంలోనూ, అలాగే శ్రీనివాసుడు, నృసింహస్వామి, వరహస్వామి అవతారాలతో త్రిముఖముగాను. ఈ విగ్రహానికి 8 చేతులుంటాయి. వామన అవతారం సూచకగా గొడుగు, పరశురామ అవతారానికి సూచకగా గండ్రగొడ్డలి, రామావతారానికి సూచకగా బాణం విల్లంబు, కృష్ణునికి సూచకగా నెమలిపించము, కల్కి అవతారానికి సూచకగా ఖడ్గము, విష్ణుమూర్తి చేతిలో శంకుచక్రాలతో స్వామివారు చూడచక్కగా మనకు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో విగ్రహాన్ని 22 జూన్ 2018 దత్తపీఠ అధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా ఆగమశాస్త్ర ప్రకారం ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయంలో భూదేవి సమేత దశావతార వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గణపతి స్వామి, విశ్వక్సేన ఆళ్వార్, గరుడాళ్వార్, హయగ్రీవాచార్యులు విగ్రహాలను మనము సేవించుకోవచ్చును. ఈ ఆలయమును లింగమనేని ఎస్టేట్ యజమానులు సుమారు 27 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ఆలయంలో 11 శనివారాల పాటు ప్రతి శనివారం 11 ప్రదక్షిణలు చేసి కోరికలు కోరితే తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకము. ఆలయంలో నిత్యాన్నదానానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఖర్చును భరిస్తున్నారు. ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఆలయ దర్శనానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు.